కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కంప్లీట్ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపిన విషయం జానీ మాస్టర్ కేస్. ఒక లేడీ కొరియోగ్రాఫర్ని మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తూ అనేక అసాంఘిక కార్యకలాపాలకు గురిచేశాడు అని చెప్పి బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టు ఈ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు ఈ కేసులో బయటకు వస్తున్నాయి. ఈ కేసులో భారీ ప్రాజెక్టులు, బడా దర్శకులు, బడా నిర్మాతలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంటూ అప్పుడు వార్తలొచ్చాయి. అప్పట్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ జానీ మాస్టర్ను అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై కొంతమంది పలు రకాల వ్యాఖ్యలు చేశారు. కొంతమంది బాధితురాలు వైపు సపోర్ట్ చేయటం మొదలుపెడితే ఇంకొంతమంది బాధితురాలు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండటానికి కారణమేంటి, ఆమె వెనుక ఎవరో పెద్దవారుండి జానీ మాస్టర్ని ఇరికిస్తున్నారంటూ కొంతమంది వర్షన్ తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా గతంలో జరిగిన ఢీ జోడీ, ఢీ ఛాంపియన్ రియాలిటీ షోలో జానీ మాస్టర్ బాధితురాలు పర్ఫార్మెన్స్కి ఎలాంటి జడ్జ్మెంట్ ఇచ్చాడు అని క్యూరియాసిటీ చాలామందిలో కొన్ని ఎపిసోడ్స్ కూడా చూశారు. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ బయట ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాలలో జానీ మాస్టర్ బయటకి వచ్చి ఈ విషయం గురించి మాట్లాడారు. అంతేకాకుండా చట్టం తన పని తాను చేసుకుంటుందని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. తాజాగా బాధితురాలు రీసెంట్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి అనేకమైన సంచలన విషయాలను రివీల్ చేసింది. ఎవరైనా గురువు తన శిష్యుడు ఎదుగుతున్నారు అంటే సంతోషపడాలి, కానీ ఫీల్ అవ్వకూడదు. మనమే సినిమా చేసినప్పుడు ఏమీ అనని వాళ్ళు పుష్ప సినిమా చేస్తున్నప్పుడు నన్ను చాలా మాటలన్నారు. జానీ మాస్టర్ భార్య వచ్చి నన్ను కొట్టారు. అంతేకాకుండా రిహార్సల్స్ చేస్తున్న టైంలో నా స్టూడియోకి వచ్చి మీరందరూ బయటకు వెళ్ళిపోండి, ఈ అమ్మాయితో నేను మాట్లాడాలి అంటూ అందరినీ బయటికి పంపించారు. అలాంటి టైంలో ఒక అమ్మాయి ఏం చేస్తుంది? ఇప్పటి వరకు చెప్పని అమ్మాయి ఇప్పుడెందుకు ఈ విషయాలన్నీ చెబుతుంది అని చాలామంది అప్పట్లో కామెంట్ చేశారు. అప్పుడు నేను ఏం చేయగలను, నాకంటూ తెలిసిన వారు ఎవరూ లేరు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను నిలబడ్డాను అంటూ తనదైన వర్షన్ తెలిపింది.